అయితే మనందరికీ తెలిసిందే దివ్య ఉంచో ఎలిమినేట్ అయిపోయిందనమాట బిగ్ బాస్ హౌస్ నుంచి. 12th వీక్ దివ్య ఎలిమినేటెడ్. అయితే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. నేను ఈ వీకే అనుకున్నాను. నెక్స్ట్ వీక్ ఉంటది. కాకపోతే ఈరోజు సండే ఎపిసోడ్ కాబట్టి సుమనన్న కూడా కొద్దిగా రౌండ్ పడినట్టుంది సండే ఎపిసోడ్‌లో. ఎందుకంటే అందరూ సంజన గారినే టార్గెట్ చేస్తున్నారు. రీతు చౌదరి గత 3 వారాల నుంచి సంజన గారిని ఒకే పాయింట్‌తో మీ ఆట నాకు కనిపించలేదు, మీ ఆట నాకు కనిపించలేదు. ఫైర్ స్టోమ్స్ వచ్చిన నుంచి మీ ఆట నాకు కనిపించలేదని నామినేట్ చేసింది 3 వీక్స్. అయినా రీతు చౌదరికి ఎవరు అడగలే. ఒకే పాయింట్ మీద నువ్వు ఎలాగ నామినేట్ చేస్తావు అని ఎవరు అడగలే. అదే సంజన గారు థర్డ్ టైంకి సంజన గారు తెలుసుకోవాలి కదా! ఇప్పుడు మనిషికి తెలుగు రాదు. ఏమంటే ఏమి నోటికొస్తే అవి మాట్లాడేస్తుంది సంజన గారు. అక్కడ సంజన గారు నాకు ఏదో ఒకటి అంటారు. నేను అక్కడ గుడ్ అయిపోతాను. సంజన గారు బ్యాడ్ అయిపోతారని రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది ప్రతిసారి సంజన గారిని. అది టార్గెట్ కదా! సంజన గారిని ప్రతిసారి నామినేట్ చేయడం టార్గెట్ కదా! టార్గెటే కదా! అది. ఇప్పుడు సోమనన్న కూడా ప్రతిసారి సంజన గారినే టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి చెప్తుంటాడు. నామినేషన్ చేస్తుంటాడు. లేకపోతే వీకెండ్‌లో ఏదో ఒకటి గుడ్‌లో బ్యాడ్‌ని సంజన గారినే పెడుతూ ఉంటాడు. అవన్నీ టార్గెటే కదా!